ఆలయమణి తమిళ చిత్రం ఆధారంగా తెలుగులో పునర్నిర్మించిన చిత్రం గుడిగంటలు. తమిళంలో విశ్వనాథన్ రామూర్తి గార్ల సంగీతం చేస్తే తెలుగులో ఘంటసాల మాస్టర్ సంగీత బాధ్యతలు చేపట్టారు. 1-2 తమిళ బాణీలు తీసుకున్నప్పటికీ స్వతంత్రంగా కొన్ని పాటలు చేశారు ఘంటసాల మాస్టర్. ఆ పాటల్లో ఒకటి పిబి శ్రీనివాస్ గారు, సుశీల గారు పాడినటువంటి ఒక యుగళ గీతం ఉందండి. అది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు. ఆ పాటను ఇప్పుడు మీకోసం పాడుతున్న వారు శ్రీ మనో గారు, శ్రీమతి గీతా మాధురి. స్టైల్ స్టైలురా నీది సూపర్ స్టైలురా, నీ స్టైల్ కోరు పిల్ల నేనురా. స్టైల్ స్టైలురా నీలి కన్నుల నీడలలోన, లేత వలపుల కారులలోన కరిగిపోయే కరుణమాయే. అందుకో నన్నందుకో, అందుకో నన్నందుకో. నీలి కన్నుల నీడలలోన, దూర వలపుల దారులలోన కరిగిపోయే కరుణమేదో ఉందిలే. మప్పుల పందిరి మనపై నిలిచే, ఎందుకు నిలిచే? పచ్చిక పానుపు వెచ్చగా పిలిచే, ఏమని పిలిచే? వీడని జంటగా రమ్మని, వసివాడని పూలై పొమ్మని. నీలి కన్నుల నీడలలోన, దూర వలపుల దారులలోన కరిగిపోయే కరుణమేదో ఉందిలే. ఏ పులకింత కనిపించని దావింత, అది కదలాడును మనసంతా. నీలి కన్నుల నీడలలోన, దూర వలపుల కారులలోన కరిగిపోయే కరుణమాయే. అందుకో నన్నందుకో, అందుకో నన్నందుకో. చల్లగా తాకే చుల్లలు ఏవో, వేడిగా సోకే వెన్నెలలేవో, చిన్నది విసిరే చూపులు, చెలి చిలికిన ముసి ముసి నవ్వులు. నీలి కన్నుల నీడలలోన, దూర వలపుల దారులలోన కరిగిపోయే కరుణమాయే. అందుకో నన్నందుకో, అందుకో నన్నందుకో. దా 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 దా. అద్భుతమైన పాట. దీని గురించి చెప్పాలంటే అన్నా ఆ మహానుభావులు ఎలా కంపోజ్ చేశారు దాని గురించి
పారస్ మనీ అని ఒక సినిమా వచ్చింది హిందీలో. అది లక్ష్మీకాంత్ ప్యార్లాల్ గారిది ఫస్ట్ సినిమా. విన్నాను. హస్తా హువా నూరానీ చెహరా కాలి జుల్ఫే రంగ్ సునేరా तेरी जवानी तौबा तौबा दिलरुबा 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 दिलरुबा. అది పాట అక్కడి నుంచి వచ్చింది. సుందర్లాల్ మెహతా గారి ప్రతి సినిమా చూసుకున్నాం అంటే ఘంటసాల గారే ఎక్కువ మ్యూజిక్ చేశారు. ఘంటసాల గారికి ఇష్టం లేకపోయినా ఆయన ఏదో ఒక పాట అయినా సరే హిందీ పాట పెట్టి తీరాలి. ఇదన్నీ ఎవరు చెప్పారంటే నాకు రాఘవుల్ గారు చెప్పారు. రాఘవుల్ గారి దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఇది మనం మంచి పాటలు చేస్తామంటే హిందీ పాటలు అలాగే పెట్టేయమంట. గురువు గారు రెగ్యులర్గా ఉద్యోగం ఇస్తున్నారు, ఓ పాట వాళ్ళు చెప్పింది పెడితే పోలా అనేవాడట. సరే కానీ అలాగే పెట్టేసేసారు అనమాట. అలా వచ్చినటువంటి ఈ పాట